ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి, మీకు ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తూ ఉన్నాను. సో ఇవన్నీ మీకు ఈ సెట్స్ అన్నీ అందరికీ ఇవ్వండి. రాహుల్, సరే ఇవన్నీ ప్రొసీజరల్ యాక్టివిటీస్, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు. నేను కూడా కనుక్కున్న నీలాని ఎక్స్ప్రెషన్ అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు. టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా దానికి టెండర్ పిలుస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరూ చెప్పమని చెప్తారు. వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరిజెండం అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి. ఇంకా అసలు కోరిజెండమే రిలీజ్ చేయాలి, టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పుడే నీకు సైట్ విజిట్ ఎట్లా ఇస్తారు? అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో, లేకపోతే ఇంకో దగ్గర పోతారో, ఇంకేడు దగ్గర పోతారు. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు, ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు.